వాక్యాన్ని చదవాలా వద్దా అనేది మనం చూసినట్లయితే 2 తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. సో వాక్యాన్ని చదివి సరిగ్గా సిగ్గుపడక్కర్లేని పనివానిగా మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి. అలాగే అపోస్తులు 17:11 కూడా చూసినట్లయితే మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలియును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినం లేఖనములు పరిశోధించు వచ్చిరి. ప్రతిదినం లేఖనాలు చదువుతూ ఉన్నారనమాట ఇంత ఇంట్రెస్ట్గా. అలాగే ఎఫెసీ 3:3-5 కూడా చూసినట్లయితే ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిందన్న సంగతి గుర్చి మినుపు సంక్షేపంగా రాసితిని. మీరు దాన్ని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మంను గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలుకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలం అందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలంలో ఈ వాక్యం ఇవ్వబడలేదు, ఇప్పుడు ఉంది అనేది క్లియర్గా చెప్తుంది అనమాట ఇక్కడ.